Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. విశాఖ పరిధిలో తీసుకుంటే పరిశ్రమల్లో అది ఓన్లీ పరిశ్రమల్లో 2019-20 13 ప్రమాదాలు జరిగాయి, 17 మంది చనిపోయారు. 2020-21 9 ప్రమాదాలు జరిగితే 31 మంది చనిపోయారు. 21-22 సంవత్సరాల్లో 11 ప్రమాదాలు 12 మంది చనిపోయారు. 2022-23 6 ప్రమాదాలు జరిగితే 11 మంది చనిపోయారు. 2023-24 4 ప్రమాదాలు జరిగితే 20 మంది. అంటే ఇది ఒక్క కేవలం ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లోనే ఇంతమంది ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వం కాలంలో చనిపోయారు. అంటే దీన్ని ప్రభుత్వ హత్య అంటారంటే నిజంగా ఏదన్నా దాంట్లో ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయి కొన్ని జరిగిన ఎక్కడన్నా జరిగితే అటువంటి అంటారు తప్ప దీని అసలు ప్రభుత్వ హత్య అంటానికి రాజకీయంగా వాళ్ళు ఎంత దిగజారుతున్నారో దీన్ని అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఏదైతే కోర్టు పరిహారం ఇవ్వాలని చెప్పిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ పార్టీ నాయకులు అన్నారు. అనటమే కాదు, మేము ఏదైతే ఇక్కడ ఎల్జీ పాలిమర్స్లో ఇన్సిడెంట్ అయితే మేము వెంటనే వచ్చి ₹1 కోటి అనౌన్స్ చేశామని చెప్పడం జరిగింది. మరి ఇదే ₹1 కోటి ఎల్జీ పాలిమర్స్ తప్ప ఇంకెక్కడన్నా ఆ 5 ఏళ్లలో ఆయన అన్ని నేను 9 మీకు లిస్ట్ చదివాను. నేను మీకు కచ్చులూరు బోర్డు దగ్గర నుంచి అన్నమయ్య డ్యామ్ దగ్గర నుంచి మొత్తం రుయా హాస్పిటల్ ఆక్సిజన్ సరిపోయే దగ్గర నుంచి అన్నీ కూడా వరుసగా ఒక 10-15 ఇన్సిడెంట్లు చెప్పాను. అలాగే విశాఖపట్నంలో కూడా నేను అన్నీ ఇప్పటిదాకా ఎన్ని చూపించాను మీకు, ఏ ఇయర్లో ఎన్ని. ఎల్జీ పాలిమర్స్లో మాత్రమే ఎందుకు ₹1 కోటి ఇచ్చారు, మిగతా వాటిల్లో ఎందుకు 10 లక్షలు ఇట్లిచ్చుకుంటూ వచ్చారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పాలి. ఎల్జీ పాలిమర్స్ కానీ లేకపోతే మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయింది, ఎసెన్షియా ఫార్మా అని. ఆ ఎసెన్షియా ఫార్మా రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ దాంట్లో చనిపోయారు, మొత్తం 18 మంది చనిపోయారు. ఇది 21/8/2024 అనకాపల్లి సెజ్లో జరిగింది ఎసెన్షియా ఫార్మా. అక్కడ కూడా మనం ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆ రోజు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్కి, ఒక పుణ్యక్షేత్రంలో ఒక గోడ కూలి మరణించిన దానికి రెండు ఒకే ఘాట కట్టేసేసి, అంటే వీళ్ళ ప్రాణాలు విలువైనవి కాదనట్లా, ఎవరైనా ప్రాణమే. కానీ ఒక ఇండస్ట్రియల్ ఒక ప్రైవేటు ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఏదో ఒక సందర్భంలో ₹1 కోటి ఇస్తే దాన్ని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టి రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ₹1 కోటి ఇవ్వాలి చెప్పిన దాన్ని రాజకీయం చేసే విధంగా మాట్లాడటం ఇక్కడ తప్పని చెప్పిన కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఆ కుటుంబ సభ్యులు ఎలా ఓదార్చాలి, వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేయాలి, అలాగే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషను ఇవన్నీ ఎలా చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. తప్పకుండా వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇక్కడ శవాల మీద పేలాలనుకునే పద్ధతిలో దీన్ని రాజకీయం చేసి ఈ వైసీపీ నాయకులు మాట్లాడటమే చాలా శోచనీయం. ఏదైతే ఈ గోడ కూలిపోయిన సంఘటన ఉందో ఇది ప్రసాద్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన వర్క్. ఇది పిలిగ్రిమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ స్కీమ్ అంటే. దాని కింద 2021లో సింహాచలానికి 54 కోట్లతోటి ఈ స్కీమ్ స్టార్ట్ అయింది 2021లో. ఇది స్టార్ట్ అయితే 2021 నుంచి 24 దాకా కనీసం 5% వరకు కూడా దాంట్లో జరగల. అంటే ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం చేస్తున్నది ఒక ఉదాహరణ. మరి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్కులు రివ్యూ చేసి ఎందుకు వర్కులు స్టార్ట్ కాలేదు, దీన్ని చేయాలని చెప్పి మొదలుపెట్టినాక మళ్ళీ వర్కులు మొదలైనాయి. దానికి సంబంధించి ఎవరైతే లక్ష్మణరావు అనే కాంట్రాక్టరు ఆయన కూడా కొన్ని నిన్న ఎంక్వైరీ కమిటీ ముందు చెప్పడం జరిగింది. మరి దాంట్లో వాస్తవాలు అన్నీ తెలిస్తే ఖచ్చితంగా ఎలా అయింది ఏంటి ఎవరు బాధ్యులే. దీంట్లో నేను మళ్ళీ మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఏ స్థాయి వ్యక్తులున్నా సరే వాళ్ళు అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఇంకోట చూసే ప్రసక్తి లేదు. అధికారులా లేకపోతే ప్రైవేటు వ్యక్తులా లేకపోతే ఇంకొకరా
ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా కఠినంగా మనం చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం హత్య అంటానికి వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడగలుగుతారో నాకు అర్థం కావట్లా. మేము ప్రభుత్వం ఎంత కన్సర్న్గా ఉంది దీన్ని చేయడం కోసం అనేది మీకు మొన్నే చెప్పాం. మనం ఒక 5 మంత్రులతోటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని కాన్స్టిట్యూట్ చేసి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఒక స్పెషల్గా చెప్పిన నేపథ్యంలో ఇది ప్రభుత్వ హత్య చేసిందని చెప్పి మాట్లాడటం అంటే ఇది చాలా శోచనీయం. అంతేకాకుండా ఈ హైందవ సాంప్రదాయాలు, వైదిక ఈ విలువలు ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏదైతే చనిపోయారో దాన్ని సంప్రోక్షణ చేయాలని చెప్పిన కూడా ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు. నేను కూడా పండితులతో మాట్లాడడం జరిగింది, సింహాచలం ప్రధాన అర్చకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ దీన్ని చెప్పిన దాని ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి జరిగినప్పుడు చేయాలనేది మామూలుగా చెప్తారు. కానీ ఇక్కడ ఏదైతే జరిగింది గ్రామ హరణం అంటే అది మాడ వీధుల్లో కాకుండా అవతల జరిగిన దానికి అటువంటిది అవసరం లేదు. అయినా సరే భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్ కాబట్టి రేపు 3వ తారీఖున అంటే రేపున దానికి సంప్రోక్షణ శాంతిహోమం కూడా చేస్తూ ఉన్నాం. ఇవి మామూలుగా మాడ వీధుల్లోనో లేకపోతే మిగతా ప్రాంతం దగ్గరలో ఎక్కడనైతే దానికి అటువంటిది ఉంటుంది తప్ప దీనికి లేదు. అయినా సరే రేపు శాంతిహోమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని శాంతిహోమం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో దేవాలయాల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించారో మనకు వేరేగా చెప్పనవసరంలా. మనం చూసాం అంతర్వేదిలో రథం ఎలా కాలిపోయిందో, మనకు దగ్గరలో ఉన్న రామతీర్థం రాముడి గారి తల ఎలా నరికారో చూసాం. విజయవాడ కనదుర్గ అమ్మవారి రథాలకు సంబంధించిన సింహాసనాలకు సంబంధించిన మాయమైపోయిన చూసాం. ఇలాగా ఎన్నెన్ని అకృత్యాలు అన్యాయాలు ఆ హయాంలో జరిగాయో వాళ్ళకి ఈ దేవాలయాల పట్ల మన సాంప్రదాయాల పట్ల ఎలాంటి నమ్మకం ఉందో మనం వేరేగా చెప్పుకోని అవసరంలా. మరి రెడ్డి గారు స్వయంగా ఆయన ప్రవర్తన కూడా మనం చూసేవాళ్ళం, 2-3 వీడియోలు చూసేవాళ్ళం. ఏదో అక్షంతలు దాపాయనేసి దాన్ని మొత్తం ఇలా 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 ఇల్లు చేసినాయి. అలాగే ఏదో ప్రసాదం ఇస్తే ఎక్కడో చోట వాసన చూస్తున్న సిన్సిడెంట్ చూసాం. ఇవన్నీ మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ పెడితే అక్కడ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే వాళ్ళకి అది నైతికంగా బాగుండదు. బట్ ఏదేమైనా మేము ముందే చెప్పాం, సంకట జల దురదృష్టకరం, ఆ చనిపోయిన కుటుంబంలో అది తీర్చలేని శోకం. బట్ తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి దానికి ఎవరు బాధ్యులు, ఆ సంఘటన జరగడానికి అధికారులు ల్యాబ్సెస్ లేకపోతే ఇంకోటి అనేది కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఈరోజు కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఇంకా న్యాయం చేయాలంటే ఇంకే కూడా చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ దయచేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ నాయకులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజకీయంలో లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం కంటే కూడా ఆ చనిపోయిన కుటుంబాలకి ఇక్కడున్న ప్రజలకి ఒక స్థానికంగా ఉండే మనందరం కలిసి ఒక మానసిక ఇచ్చే విధంగా వాళ్ళలో ఇచ్చేయాలి తప్ప ఇంకొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి దీంట్లో కూడా మనం రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే అబాస్ పాలవుతారు తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. మీరు ఇటువంటి ఇన్సిడెంట్స్ని ఎన్ని రాజకీయాలు చేయాల్సి ట్రై చేసినా కూడా. కాబట్టి మరొకసారి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాను. అలాగే మన భక్తులకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, ఏదైతే మనోభావాలు దెబ్బతినకుండా అది అవసరం లేకపోయినా సరే ఖచ్చితంగా ఆ సంప్రోక్షణ ఆ శాంతి హోమం కూడా రేపు జరుగుతుంది. యథావిధిగా దేవస్థానం యొక్క దీన్ని అందరూ కూడా తీసుకోవాల్సిందిగా భక్తుల్ని అప్పీల్ చేస్తారు. ఈ కుటుంబాలకు ఒక్కసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళందరిలో నిజంగానే బాధ కలిగే ఇన్సిడెంట్. పాపం చిన్న పిల్లలు, యువకులు, ఐటీ సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చూస్తుంటే చాలా నిజంగా మనకే మనసు చూసుకొని దేవుడి దర్శనానికి వచ్చి అక్కడ చనిపోవడం అనేది ఎవరు కూడా ఊహించలేనిది, తీర్చలేని నష్టం అది. బట్ దాన్ని దయచేసి ఈ రాజకీయ జీవితం చెప్పి మరొకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అప్పీల్ చేస్తాం. తిరుపతిలో 50 లక్షలు ఇచ్చి ఇక్కడ 25 లక్షలు ఇచ్చారు. తిరుపతి 50 లక్షలే కాదు కదా, తిరుపతి 50 లక్షలు. నేను అది ఒకసారి వెరిఫై చేయాలి. నాకు తెలిసి తిరుపతి 50 లక్షలు కాదనమాట. అంటే కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ అక్కడ ఇన్సిడెంట్ అనేది డెఫినెట్గా అందరం ఖండించాల్సిందే. యా, అందుకని దాన్ని ఒకటి బెంచ్ మార్క్ కింద ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చామన్నారు, ఎల్జీ పాలిమర్స్ నేను ₹1 ఇచ్చాను. ఎల్జీ పాలిమర్స్ ₹1 ఇచ్చింది, అది ఎల్జీ పాలిమర్స్ ఇచ్చింది, వాళ్ళతో ఇప్పించారు, వేరే విషయం. అట్లాగే మనం ఎసెన్షియల్ యాక్సిడెంట్ అయితే మేము కూడా ₹1 ఇచ్చాం, అది కాదు. ఇక్కడ
ఆ ఇన్సిడెంట్కి దీన్ని కంపారిజన్ చేయకూడదు. అక్కడ మీరు అన్నది డెఫినెట్గా నేను వెరిఫై చేస్తాను సార్. అదే ఇప్పుడు ఎస్ అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే గోడ కూలి జరగడం జరిగిన ఇన్సిడెంట్. ఆ గోడని అంత షార్ట్ టైంలో ఎందుకు కట్టారనేది ఫస్ట్ పాయింట్. మరి ఆ భక్తులు ఉంటారని తెలుసు, ఉండాలన్నప్పుడు ఆ గోడ కాంక్రీట్ తోడో లేకపోతే ఇంకోటో కూడా చేయాలని తెలుసు. ఇవన్నీ ఆ ఎంక్వైరీలోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా కూడా ప్రీమెచ్యూర్ అవుద్ది. అందుకని ఇంకొక అదే ఈయన కూడా మనకు బయట ఇప్పుడు దాకా నిన్నటి నుంచి ఇప్పుడు దాకా వచ్చే రిపోర్ట్ ప్రకారం మీరు చెప్పిన అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎంక్వైరీ కమిషన్ వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కాంట్రాక్టర్ చెప్పింది కానీ వాళ్ళు చెప్పిన కొన్ని వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అవుతుంది ఎంక్వైరీ. కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో వాస్తవాలు ఏంటి, నిజంగా మీరు అన్నట్టు ఆ స్కీమ్ తెచ్చారా, లేకపోతే అధికారులు ఒత్తిడి తెచ్చారా, కాంట్రాక్టర్ ల్యాబ్సెస్ ఉన్నాయా, లేకపోతే వర్క్ క్వాలిటీ కాలేదా, ఇవన్నీ కూడా విచారణలో అవుతాయి. తెలియక వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇంజనీరింగ్ విభాగం చెందినటువంటి వ్యక్తి ఇందులో కీలకంగా ఉన్నాడు, ఆయన ఇది కావాలని కట్టించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. అదే ఇప్పుడు మీరు ఏం అడిగినా కూడా దాంట్లో ఎవరు బాధ్యులు అనేది ఇప్పుడు మనం చెప్పలేము. ఆ ఎంక్వైరీ వాళ్ళు డీటెయిల్డ్గా తరువుగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్గా ఉన్న ఈఎన్సీకి రిటైర్ అయిన ముగ్గురు లేకపోతే డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఎంత సీరియస్ అంటే జల్లగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలాగా ఏదో విచారణకు ఆదేశించాం కాదు. విచారణకు ఆదేశించింది, వెంటనే కమిటీ వచ్చింది. కమిటీ ఆర్ జాబ్ ఆల్రెడీ నుంచి వాళ్ళు దాంట్లో ఉన్నారు, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈవినింగ్ రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద కూలంకషంగా చర్చించి ఎవరు బాధ్యులు వాళ్ళు తప్పకుండా చర్య తీసుకుంటారు. అదే నేను కూడా ఇప్పుడే పేపర్లో చూశాను కదా, దొరికిందా ఇది లోకల్గా వాళ్ళే ఆ వార్డుకు సంబంధించిన నాయకులు. ప్రధానమంత్రి వస్తున్నారు, మీ నియోజకవర్గంలో యూనిటీ మాల్ అదే మీకు మీరు ఎవరు చెప్పారు మీకు పిలవలేదని? మా యూనిటీ ఇదిగో యూనిటేషన్ వెళ్ళాలి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, వెళ్ళాలి కదా. 175 మంది ఎమ్మెల్యే వెళ్ళరు అక్కడ దినవుతుంది. మీరు పిలవలేదు కదంటే ఎట్లాగా? ఇదేంటిది మరి పిల్లలేదు అంటే ఏంటి? వచ్చి పిఎం వచ్చి బొట్టు పెట్టి వచ్చి కాదు అంటే మీ ఉద్దేశం ఏమనుకుంటారు? పిఎం వచ్చి నరేంద్ర మోడీ గారు ఎంఈపీ గారు మన ఇంటికి వచ్చి రావాలి, గంట గారిని పిలవాలా? ఏది శంకుస్థాపన? ఇది ఒక్కటే కాదు, మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు శంకుస్థాపన అవుతా ఉన్నాయి. ఇక్కడ మనకు సంబంధించిన యూనిటీ మాల్ 172 కోట్లు, అది కూడా వర్చువల్ శంకుస్థాపన అవుతుంది. బట్ నాకు ఇక్కడ మీరు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో, ఇన్సిడెంట్ సంబంధించి ఒక వైఎస్ఆర్ పార్టీ దాన్ని రాజకీయం చేసే విధంగా చాలా అలిగేషన్ చేశారు. దీని మీద నేను క్లారిఫై చేయాలని ఉద్దేశం ఇక్కడ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు పిఎం గారి మీటింగ్ అయిన తర్వాత ఈ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిలన్నిటి మీద ఒక ప్రక్షాళన దిశగా ఖచ్చితంగా చర్యలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఆ రివ్యూస్ కానీ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే పండుగ సత్యం వచ్చాడు ఓపెన్గా ఆయన చెప్పారు, అంటే నేను స్థానికుడినే, నాకు కూడా పిలవలేదు, కొంతమంది కలుపుకొని అంటే కాదు కదా. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ముందు ఎమ్మెల్యే అనే విధంగా నేను మీకు ఒక సీరియస్నెస్ గవర్నమెంట్ ఈ ఫెస్టివల్ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత లేకపోతే ఇంపార్టెన్స్ వస్తుందని చెప్పడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కమిటీగా కాన్స్టిట్యూట్ చేసింది. ఫస్ట్ టైం హోము, రెవెన్యూ అంటే పోలీసు, రెవెన్యూ ఇద్దరు కీలకం కాబట్టి ఆ మంత్రులు, ఎండోమెంట్ మినిస్టరు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, దీంతోపాటు లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళని కమిటీగా పెట్టారు. అంతే తప్ప మొత్తం జిల్లా అందరినీ పెట్టలేదంటే ఇక్కడ పెట్టలేదంట. అది ఏముంది కమిటీ అనేది అందరూ ఉంటారు కదా. సార్ మీరేమో గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఉంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు, ఇంకా వాసన పోలేదని ఇంకా అది ఆ కూటమిలో చాలా నాయకులు విమర్శిస్తున్నారు. లాంగ్ స్టాండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు మార్చలేకపోతున్నారు? 10 నెలలు అవుతుంది. కాదు నేను ఆ మాట అనలేదు కదా. కాదు నేను ప్రభుత్వం వాళ్ళు చేసిన వాసనలు పాలదని నేను చెప్పట్లా. అంటే నేను ఇది ఎవరి హయాంలో అయినా కూడా అది ప్రభుత్వ హత్యలు అనకూడదు. ఇప్పుడు వాళ్ళకి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇవి నేరుగా ప్రభుత్వ హత్యలు అనడానికి ఏ విధంగా అనగలుగుతారు? మరి ఆయన హయాంలో నేను చదివాను కదా, అన్ని అవన్నీ ప్రభుత్వ హత్యలేనా? మరి అవి ప్రభుత్వ హత్యలు కానప్పుడు ఇది ఎట్లా ప్రభుత్వ హత్య అవుతుంది?
ఇవన్నీ చూపించా కదా మీకు, ఎన్ని మొత్తం ఆయన ఇన్సిడెంట్సే కదా. ఇస్తాను మీకు అన్ని. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్సే. ఒక విశాఖపట్నంలోనే 100 మంది ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లు చనిపోయారు. అందుకని ప్రమాదం అనేది ఇట్స్ యాక్సిడెంట్, ఎవరు కూడా కావాలని కోరుకోరు. అయింది డెఫినెట్గా దాని మీద ఎందుకు అయింది అనేది వెరిఫై చేయాలి, దానికి ఎవరు బదులు యాక్షన్లు తీసుకోవాలి, భవిష్యత్తులో జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. అంతవరకు డెఫినెట్గా ఐ డూ అగ్రీ. అంతేగాని ప్రతి రాజకీయం చేయాలి, ప్రతి పొందాలి, ప్రజలు డైవర్ట్ చేయాలంటే ప్రజలు మనకంటే తెలుగువాళ్ళు, వాళ్ళే అమాయకులు కాదు. ఇప్పుడు దాకా ఎప్పుడున్నా ఇటువంటిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారా? అది వేశారు, అట్లాగే అవసరం వచ్చి చేస్తారు. ఇక్కడ వాస్తవాలు రాలేదనుకో ముందే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే. ప్రతిపక్షం కూడా అంటే బొత్స గారు విమర్శ చేస్తున్నారు, ఇది అధికారులు అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చేసే ఎంక్వైరీ కాబట్టి దీంట్లో రిజల్ట్ ఏమి రాదు, మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇప్పుడు ఎప్పుడేమైనా వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఇప్పుడు లేరా? వాళ్ళంతా వీళ్ళు ముగ్గురు అప్పుడు అధికారులు లేరా? వాళ్ళ అధికారులు ఎప్పుడు వాళ్ళు ఒక ప్రభుత్వంలో మారేడు అధికారులు మారరు కదా, పొజిషన్ మారు తప్ప అధికారులు వాళ్ళే ఉంటారు కదా. చెప్పింది 50 లక్షలని మరి మీరు చెప్పరేట అని అడుగుతుంటే కాదా? మీరు ఎట్లా ఎందుకు దబాయిస్తే అట్లా? అదే అట్లా ఉంటాయి వైసీపీ వాళ్ళ మాటలు. నాకు కూడా అనుమానం వచ్చింది మీరు అంటే. అది మీరు చెప్పిన ఎవరు నువ్వు అడిగా కదా ఆభరణాలు అవి కూడా దొరికాయంట, పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు మన స్థానిక నాయకుడు చెప్పారు. జరిగింది అయితే ఈ ఇన్సిడెంట్ జరగక ముందు అక్కడ నిర్మాణం ఏదైతే జరుగుతుందో అది స్వామివారు మెట్లవరం నుంచి దిగే మార్గాన్ని ఆపి అక్కడ నిర్మాణం జరిగింది. ఈ ఆకారంలో వద్దు అని చెప్పి వైదిక వర్గాలు చెప్పినా సరే ముందుకెళ్ళారని చెప్పి ఒక ప్రచారం అనేది జరుగుతుంది. చెప్పినట్టు కూడా అక్కడ కూడా చెప్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా మీ దృష్టికి ఏదైనా అటువంటిది వచ్చిందా? ఇన్సిడెంట్ రాకముందు ఎవరు చెప్పలా. ఇన్సిడెంట్ అనేది మీరు అన్న ఇవి కూడా వస్తున్నాయి ఇప్పుడు అన్ని. అందుకే ఇప్పుడు ఎంక్వైరీ అనేది చాలా కాంప్రహెన్సివ్గా జరుగుతూ ఉంది. మీరు చెప్పిన అసలు ఫస్ట్ అక్కడ గోడ అవసరమా, ఇది మాస్టర్ ఇది ఉందా, స్కీమ్కినో టెంపుల్ మాస్టర్ ప్లాన్కి ఏంటి లింకు, ఇవన్నీ కూడా ఏమేమి మాస్టర్ ప్లాన్ చేంజ్ చేశారా, ఒకవేళ నిజంగా గోడ కట్టాల్సి వస్తే అది క్వాలిటీ ఉందా లేదా, ఏమన్నా ఎన్ని ఇంకా క్వాలిటీ ల్యాప్సెస్ వల్ల అయిందా, లేకపోతే నిజంగా కూడా కొంత వర్షం కూడా నష్టం జరిగిందా, వర్షం జరిగితే మొత్తం ఎంత రెయిన్ఫాల్ వచ్చింది, లేకపోతే మిగతా చోట్ల ఎందుకు పడిపడలేదు, అన్ని పాయింట్లు దీంట్లో ఎంక్వైరీలు వస్తాయి. తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. స్థల పురాణం కూడా ఉంటుంది, ప్రతి టెంపుల్ కి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఆ విధానం పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదానికి కూడా ప్రధాన కారణం. ఏదైతే మార్గం ఉందో సో అది వైదిక శాస్త్రం ప్రకారం కూడా ప్రధాన మార్గం, స్వామివారు వెళ్ళే మార్గం. దాన్ని డెవలప్మెంట్ పేరుతో క్లోజ్ చేయడం, ఈ వాటర్ ఫ్లో కూడా అదే మార్గం అనేది, దాన్ని అడ్డుకట్ట వేయడం వల్ల ఈరోజు ప్రమాదం కారణం అనేది ప్రధానంగా వస్తుంది. సో వీటి మీద ఏం దృష్టి పెట్టి అదే డెఫినెట్ ఇప్పుడు ఇది మనందరూ కూడా హెచ్చరిక. ఇంతవరకు సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఎప్పుడు కూడా జరగని ఒక సంఘటన, 7 ప్రాణాలు కోల్పోవడం అంటే అది మామూలు సంఘటన కాదు. దీని మీద చాలా సీరియస్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది. స్థానికంగా మేము కూడా తప్పకుండా మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా దాన్ని మైక్రో లెవెల్లో ఖచ్చితంగా పరిశీలించి మళ్ళీ వైదిక సాంప్రదాయాలకు భంగం కలగకుండా అంటే ఇంత పెద్ద ఉత్సవం జరిగినప్పుడు ఖచ్చితంగా ఉత్సవ కమిటీ కానీ పాలక మండలి కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇక్కడ చైర్మన్ తప్ప పాలక మండలి కనిపించట్లేదు, ఉత్సవ కమిటీలు కూడా ఉండట్లేదు. సహజంగా ఇంటి మీద ఏమైనా ప్రాబ్లం చేసే అవకాశం ఉందా? కాదు బా, ఇప్పుడు ఉత్సవ కమిటీ లేకపోవడం వల్ల జరిగిందా అనేది మనం చెప్పలేము. ఓకే రైట్. ఉత్సవ కమిటీలు అనేది జనరల్గా మనకు ట్రెడిషన్ ఉంది, వేసుకుంటూ ఉంటాం. సరే దానివల్ల మీద కూడా కొన్ని అలిగేషన్లు వస్తూ ఉన్నాయి. ఉత్సవ కమిటీలు కూడా వచ్చి వాళ్ళు ఏదో మళ్ళీ అక్కడ ఇబ్బందులు పెడుతున్నారు, టికెట్లకి ఇట్లా పోటీలు తప్ప అక్కడ చూడట్లేదు అని కూడా ఆరోపణలు వచ్చినాయి. బట్ ఏదేమైనా సంఘటన అనేది దురదృష్టకరం. దీన్ని ఒక పాఠంగా తీసుకుంటాం, ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం, భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాలి, అన్ని కూడా తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.